నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని రేవంత్ నిప్పులు చెరిగారు. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అని, కేంద్రంలో అధికారం కాపాడుకునేందుకే మోదీ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉందంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఈరోజు వికసిత్ భారత్ 2047లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి, అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. 10వ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు, వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు, కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు, కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి, ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధులు కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు, పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత. రియల్ ఎస్టేట్లో అమరావతిలో భూమ్, తెలంగాణలో ఢామ్. కేంద్ర బడ్జెట్ చూస్తే ఇదే జరగచ్చంటున్నారు పరిశీలకులు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలపై కేంద్రం సవతి ప్రేమ చూపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులను కేటాయించిన కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించిందని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని అందించిన కేంద్రం హైదరాబాద్ను పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన మద్దతుతో ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఇబ్బంది రాకుండా బీజేపీ చూసుకుంది. తనకు కావలసినవి రాబట్టుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తెలంగాణలోనూ మునుపెన్నడూ లేని రీతిలో బలాన్ని పుంజుకుంది బీజేపీ. అయితే బడ్జెట్లో మాత్రం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. దీంతో మోదీ నిర్మల పద్దులపై విమర్శలు వస్తున్నాయి. ఇక పోలవరం నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తామన్న కేంద్రం అవసరాన్ని బట్టి సాయం పెంచుతామని బడ్జెట్లో తెలిపింది. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్కు స్పెషల్ ఫండ్స్ కేటాయించింది. ఆంధ్రప్రదేశ్లోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయనుంది. ఇక పోలవరానికి 1,000 కోట్లు ఇచ్చి పాలమూరు రంగారెడ్డి పథకానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అమరావతి నిర్మాణానికి 1,000 కోట్లు ఇస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో కోసం, మూసీ నది కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు.
ఇక ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోడ్లకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు నిర్మలా తెలిపారు. ఇక కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందజేస్తామన్నారు. ఇక ఓయూ పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్పై ఫిర్యాదు చేశారు దివ్యాంగ విద్యార్థులు. దివ్యాంగులపై సోషల్ మీడియా వేదికగా స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు విద్యార్థులు. కేసు నమోదు చేసి చట్టరీత్యా అమ్మపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన ఎక్స్ అకౌంట్లో చేసిన ఓ పోస్టుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగ కోటా ఎందుకు, ఇతర విభాగాల్లోని టెక్నికల్, R&D అలాగే డెస్క్ జాబులు సరిపోతాయని అభిప్రాయపడ్డారు. ఇక ఆదివారం ఆమె ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపై సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ఓయూలో దివ్యాంగ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఫోటోలు దగ్ధం చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామన్నారు. అవసరమైతే స్మితా సబర్వాల్ ఇంటిని ముట్టడించడానికి వెనుకాడమని హెచ్చరించారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులు ఆల్ ఇండియా సర్వీసులలో అనర్హులు అని చెప్పేసి వాక్యాలు మమ్మల్ని మనోభావాలు దెబ్బతీసినాయి. ముఖ్యంగా చాలా మంది దివ్యాంగులు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని డిగ్రీలు, పీజీలు, పిహెచ్లు చేసి ఒక మంచి ఉద్యోగం కొట్టాలనుకున్నటువంటి వాళ్ళ ఆశల మీద అడియాచలుగా ఒక ప్రముఖ అంటే మామూలు వ్యక్తి చేస్తే అది అంతగా రాదు. కానీ ఒక ప్రముఖ ఐఏఎస్ ముఖ్యమంత్రుల దగ్గర అలాగే కేంద్ర సర్వీసులో పనిచేసినటువంటి ఈమె చేయడం వల్ల మాకు మనోభావాలు దెబ్బతీశాయి. తప్పకుండా అంటే ఆమె పోలినటువంటి పైలట్ గాని, డాక్టర్ గాని, తర్వాత డిఫెన్స్ గాని ఇవి ఏవి కూడా దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఏవైతే వాళ్ళు జాబులు చేయగలుగుతారో వాటినే ఇవ్వండి అని చెప్పారు. కానీ ఏవైతే బ్యాన్ చేసినటువంటి ఉద్యోగాలతో పోలుస్తూ చేయగలటువంటి ఉద్యోగాలని ఆమె చేయొద్దు అని చెప్పేసి దివ్యాంగుల మీద పడడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాము. తప్పకుండా ఆమె దివ్యాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం తప్పకుండా భారత ప్రభుత్వం వెంటనే ఆమె DOPT ద్వారా చర్య తీసుకోవాలి. హక్కుల చట్టం ప్రకారం ఆమె విధుల నుంచి తొలగించాలి. స్మితా సబర్వాల్ దివ్యాంగులు ఆల్ ఇండియా సర్వీసులలో అనర్హులు అని చెప్పేసి వాక్యాలు మమ్మల్ని. ఇక జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తి గుట్టు రట్టు చేశారు పోలీసులు. డెలివరీ బాయ్ ముసుగులో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న షేక్ బిలాల్ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు షేక్ బిలాల్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. డ్రగ్స్ సరఫరా చేసేందుకే జొమాటో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు బిలాల్. ఇక షేక్ బిలాల్ నుంచి 45 మంది IT ఎంప్లాయీస్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. వీళ్ళంతా స్నాప్చాట్, టెలిగ్రామ్ ద్వారా షేక్ బిలాల్కు కాంటాక్ట్ అయి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇక
ఇక డ్రగ్స్ తీసుకుంటున్న 45 మంది ఐటీ ఎంప్లాయీస్ను రిహాబిలిటేషన్కు తరలిస్తామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందుకున్న యాంటీ నార్కోటిక్ పోలీసులు, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో షేక్ బిలాల్ను అరెస్ట్ చేశారు. బిలాల్ నుంచి 12 లక్షల విలువైన 15 గ్రాముల MDMA, 22 కిలోల గంజాయి, 71 నైట్రోసిన్ టాబ్లెట్లు, 491 గ్రాముల హ్యాష్ ఆయిల్ను సీజ్ చేశారు. ఇక రాజమండ్రికి చెందిన షేక్ బిలాల్ డ్రగ్స్కు బానిసయ్యాడని, అరకు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో అమ్ముతున్నట్టు డీసీపీ వినీత్ చెప్పారు. గతంలో NDPS కేసులో అరెస్ట్ అయి షేక్ బిలాల్ జైలుకు కూడా వెళ్లినట్టు చెప్పారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్లీ డ్రగ్స్ సరఫరా మొదలుపెట్టాడని డీసీపీ చెప్పారు. ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లయర్ ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ MDMA, దట్ ఈస్ 22.5, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోసమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు. కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చి జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూవ్మెంట్ దొరికింది. ఆ ఒక నేపథ్యంలో ఈ సరఫరాజు మొదలుపెట్టాడు. సో అలాగే 2-3 years నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక 45 to 50 పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. ఇతను ఇక రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ బస్టాండ్ సమీపంలో ఈ నెల 16న చైన్ స్నాచింగ్ జరిగింది. మహిళ మెడ నుంచి పుస్తల తాడు ఎత్తుకు వెళ్లారు 2 నిందితులు. వీరిని రాజేంద్ర నగర్ CCS పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నాగర్ కర్నూలు జిల్లా తిమాజీపేట గ్రామానికి చెందిన మూడావత్ పాండు అలాగే మూడావత్ సేవయ్యగా గుర్తించారు. వీరిపై ఏడాదిలో 6 కేసులు నమోదయ్యాయని తెలిపారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్. నిందితుల నుంచి 6 గోల్డ్ చైన్లు, 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ 11,10,000 రూపాయలు ఉంటుందని డీసీపీ తెలిపారు. ఎగ్జాక్ట్ గా 1 week బ్యాక్ అంటే 16వ తారీఖు రోజు బుద్వేల్ ఎక్స్టెన్షన్ దగ్గర ఒక లేడీ 7-8 మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీని 2 వ్యక్తులు వచ్చి ఒక అతనేమో కిందకి తోసేస్తాడు, ఇంకొక అతను మీద కాలు పెట్టి చైన్ లాక్కొని పారిపోయినారు. అది పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గరగా ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 22, 23, 24 ఈ 3 సంవత్సరాల్లో అక్కడ అది 4వ అఫెన్స్ అని, అందరూ బుద్వేలు కిస్మత్పూర్ సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది. అప్పుడు రాజేంద్ర గారు డిఐ గంగాధర్ గారు, తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, వాళ్ళ టీమ్స్ అన్ని అక్కడికి వచ్చి ఇది 4 సార్లు అదే టైంలో అదే ప్లేస్ లో ఈ ఓల్డ్ ఏజ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్ గా తీసుకొని అందరూ చాలా మెటిక్యులస్ గా పనిచేయడం జరిగింది. ఇక జీఆర్పీ పోలీస్ స్టేషన్ నుంచి 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చామని చెప్పారు రైల్వే ఎస్పీ చందన దీప్తి. 2 నెలల వ్యవధిలో చోరీకి పాల్పడిన 210 మొబైల్స్ ను రికవరీ చేశామన్నారు. యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో
చోరీ, స్నాచింగ్, అలాగే పోగొట్టుకున్నటువంటి మొబైల్స్ రికవరీ చేశామని చెప్పారు. మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలన్నారు. IMEI నెంబర్ ద్వారా మొబైల్ను రికవరీ చేస్తామని తెలిపారు రైల్వే ఎస్పీ చందన దీప్తి. ఈ 210 మొబైల్స్ కూడా అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు, ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ లోనో ఎక్కడో టేబుల్ పెట్టి పడుకోవడమో అటు ఇటు తిరగడం, అప్పుడు మొబైల్ లాస్ అవుతుంది. లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది. సో దిస్ స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో. థెఫ్ట్ ఉన్నాయి, స్నాచింగ్ ఉన్నాయి, పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయి. లాస్ట్ అంటాం పోగొట్టుకున్నవి. ఎవరైనా స్టీల్ చేసేదాన్ని థెఫ్ట్ అంటాము. స్నాచింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టర్మినాలజీస్. సో లైక్ దట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ అయినా ఇవ్వండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో టు ద పోలీస్ స్టేషన్ దెన్ గో టు ది CAR పోర్టల్ అండ్ మేక్ ఎ కంప్లైంట్ దేర్. దానికి మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీ సేవల అప్లికేషన్ వేసుకోవాలి. వాళ్ళకి ఐడి ఇస్తారు, ఐడి తీసుకుని CIR గవర్నమెంట్ www.ceir.gov.in లో మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే we will track your phone and keep a press meet like this and give your phone back. ఫోన్ లేదని సో వెంటనే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇలా మీ సేవలో లాంచ్ చేయండి, తర్వాత CIR లో మీరు బ్లాక్ చేస్తే మాకు వస్తుంది. నేను విజయవాడ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేసినప్పుడు పోయింది. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఎక్కడ పోయిందో తెలియదు. నేను ఇంటికి వెళ్ళక మాత్రమే రియలైజ్ అయ్యాను. ఇక అదృశ్యమైన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ మృతి చెందారు. ఆయన మృతదేహం ఏలూరు కాలువలో లభ్యమైంది. నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో విజయవాడలోని ఇంటికి వస్తుంటారు. ఈ నెల 10 నుంచి 25వ తేదీ వరకు సెలవు పెట్టి కానూరు వచ్చారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన వెంకటరమణ అదే రోజు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి తాను బందర్లో ఉన్నానని, ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని తెలిపారు. తర్వాత ఆయన ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు. అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్కు మెసేజ్ పంపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ జోక్యం చేసుకోవడంతో ఆయన మిస్సింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అంతా ఈయన రాష్ట్రం వదిలి ఎక్కడికో వెళ్లారని అనుకున్నారు. కానీ ఈరోజు మృతదేహం లభ్యం కావడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. శాంతవరం వెళ్ళండి, మొన్న తిప్పినవారు బాగా వెళ్ళింది. ఇక బడ్జెట్ ఎఫెక్ట్తో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. గోల్డ్, సిల్వర్పై 15% ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6% తగ్గించారు. ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ 6.4% ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఇక నిర్మల ప్రకటనతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మధ్యాహ్నానికి MCXలో 10 గ్రాముల బంగారం ధర ఒక దశలో 4,000 తగ్గి 68,500కు చేరుకుంది. వెండి కూడా కిలో 2,500 తగ్గి 84,275 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై ఏకంగా 2,750 తగ్గి 67,700 నుంచి 64,950 ధరకు చేరుకుంది. 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములపై ఏకంగా 2,990 రూపాయలు తగ్గి 73,850 నుంచి 70,860 ధరకు చేరుకుంది. ఇంకా గోల్డ్ రేట్స్ భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ప్రాణహిత ముంపు గ్రామాలను సందర్శించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్. స్థానిక బీజేపీ నాయకులు ప్రాణహితలో వరద ఉధృతి పెరగడంతో పరివాహక ప్రాంతాల్లోని వందలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. ఇక ప్రతి ఏటా ఈ ప్రాంత రైతులు ఇదే విధంగా పంట నష్టాలతో ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. ఈ ప్రాంత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గతంలో ఇదే పంట నష్టంపై రైతులను ఆదుకోవాలని, పంట నష్టం చెల్లించాలని పాదయాత్ర కూడా చేశారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వివేక్ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయల పరిహారం చెల్లించాలన్నారు. ప్రాణహిత వరద వలన చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం ఇక్కడ సిర్సా గ్రామము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో రైతులందరిది కూడా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ప్రాణహిత బ్యాక్ వాటర్ వలన ఈ ముంపు వలన ఇక్కడ రైతులు నష్టపోతున్నారు. ఇక్కడ భాస్కర్ కదా శంకర్ కౌలు రైతు 4 ఎకరాలు కౌలుకి తీసుకున్నాడు, 1,00,000 రూపాయలు కౌలుకి తీసుకున్నాడు. ఒక 60-70 రూపాయల పెట్టుబడి పెట్టిండు పత్తి వేద్దామని. ఇలా మొత్తం కూడా మునిగిపోయింది. ఈ ప్రాంతం రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రతి రైతుకి ఎకరానికి తక్షణ సాయం కింద 20,000 రూపాయల ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి. గతంలో కూడా ఈ ప్రాంతంలో వరదలు వచ్చి ఈ బ్యాక్ వాటర్ వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే వివేక్ గారు అనేక సందర్భాలలో వారు మాట్లాడడం జరిగింది. పాదయాత్ర కూడా చేయడం జరిగింది. మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నుకొని శాసనసభకు పంపడం జరిగింది. మీరు ఈ ప్రాంతం యొక్క రైతుల సమస్యలను శాసనసభలో మాట్లాడి ఈ ప్రాంతం యొక్క రైతులకు వెంటనే 20,000 రూపాయల ఎకరాన ఇప్పించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ప్రాణహిత వరద వలన చెన్నూరు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటే రాజరాజేశ్వర జలాశయం మిడ్మానేరు మాత్రం డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. గతేడాది జూలైలో జలకళతో ఉన్న డ్యాం నేడు వెలవెలబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వల్ప వర్షపాతం నమోదైంది. ఇక మూలబాగు ద్వారా 1,870 క్యూసెక్ల నీరు మాత్రమే వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో 5.80 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గతేడాది జూలైలో 15 టీఎంసీలకు పైగా నీరు ఉండగా దిగువకు సైతం నీటిని విడుదల చేశారు. జలాశయం పూర్తి సామర్థ్యం 27.5 టీఎంసీలు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మరో షాక్ తగలనుందా? ఇంకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారా? తాజా పరిణామాలు చూస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలవడం సంచలనంగా మారింది. దాదాపు గంట పాటు సీఎంతో సుధీర్ రెడ్డి భేటీ అయ్యారు. తన ఇంట్లో శుభకార్యానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సుధీర్ రెడ్డి ఆహ్వానించినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ లోకి చేరేందుకు సుధీర్ రెడ్డి వెళ్లారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? రైట్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి చేరడం, దాని తర్వాత ఆయన మొన్న రెండోసారి కూడా ఆయన గెలిచిన నేపథ్యంలో ఆయన ఎప్పుడైనా పార్టీ మారుతాడు అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ మధ్య కాలంలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లినటువంటి సందర్భం ఉంది. ఇందులో ఇప్పటికే
షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వెళ్లిపోయినటువంటి పరిస్థితి, అదేవిధంగా పాటాన్చేరు ఎమ్మెల్యే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా వెళ్లారు. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా ఖైరతాబాద్ దాన నాగేందర్ కూడా వెళ్లారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా గతంలో పనిచేశారు, పలుసార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి కూడా తన సొంత గూటికి మళ్ళీ వెళ్లిపోతున్నారా అనే ఒక చర్చ జరుగుతోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారనే ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయన ఆల్ ఆఫ్ సడన్ గా దాదాపు గంటన్నర సేపటి నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశం కావడం, సుధీర్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి వైఫ్ ఇద్దరు కలిసి తన ఇంట్లో పిల్లల మ్యారేజ్ సంబంధించినటువంటి కార్డు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. బట్ ఏదో శుభకార్యం నిమిత్తం వచ్చారా, లేదంటే అందులో భాగంగానే పాత బంధుత్వం నిమిత్తం కలవడం జరిగిందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఆయన ఏదో రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతారనేటువంటి సంకేతాలు అయితే అటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ, ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ లింక్లు వస్తున్నాయి. ఈ రోజు మనం చూసాం, ఇటు అసెంబ్లీ వైపు కానీ రాలేదు. అదే సమయంలో ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది తెలంగాణ భవన్ లో. కేసీఆర్ అధ్యక్షతన ఈ అసెంబ్లీ సమావేశంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అదే సమయంలో ఎమ్మెల్సీ మండలిలో కావచ్చు, అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ ఇటువైపు ముఖ్యంగా జనాల వైపు వెళ్లే, జనాల సమస్యలపై ప్రశ్నించేందుకు, గొంతుకై నిలిచేందుకు అసెంబ్లీలో ఎలాంటి ఎజెండాతో వెళ్లాలని కేసీఆర్ దిశానిర్దేశించారు. ఈ దిశానిర్దేశం సమయంలో ఎక్కడ కూడా సుధీర్ రెడ్డి కనిపించలేదు. అసెంబ్లీ కూడా రాకపోవడం వల్ల అప్పటికే గుసగుసలు పార్టీ నేతల్లో కనిపించాయి. ఏదైనా కూడా ఆయన ఒక శుభకార్య నిమిత్తంగా వెళ్లారని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా అందులో భాగంగానే ఆ వంకతోని రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్లు ఏదైతుందో, ఎందుకంటే సుధీర్ రెడ్డి గతంలో హైదరాబాద్ సంబంధించిన డెవలప్మెంట్ కి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ గా గతంలో పనిచేశాడు, పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, కానీ మంత్రి పదవి రాలేదు. బట్ మంత్రి పదవి ఇలాంటి ఇస్తేనే నేను జాయిన్ అవుతారని ఒక చర్చ కూడా గతంలో వినపడింది. అందులో భాగంగానే చర్చలు జరిపారా అనేది కూడా మనం చదవాల్సింది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే 10 మంది వెళ్లిపోవడం, 39 మంది గెలిచినట్టు నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోయినటువంటి నేపథ్యంలో తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో 38 పడిపోయింది. 38లో 10 మంది ఇప్పటికే పార్టీ మారారు. 18-28 సంఖ్యాబలం ఉంది. ఈయన కూడా చేరిపోతే 27కు పడిపోయే అవకాశం ఉంది. మరికొంతమంది కూడా పార్టీ మారుతారనే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు కూడా 6 వెళ్ళిపోయారు. 10 రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ మారుతారనే చర్చ జరుగుతుంది. ఏదైనా కూడా పార్టీ నేతలు ఒక్కొక్కరు వెళ్లిపోవడం పట్ల గులాబీ బాస్లో కొంత దిగులు మొదలైంది. అదే సమయంలో పార్టీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. ఓకే నరేంద్ర, థ్యాంక్ యూ. టీవీ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.